రైట్. ఇది డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు జి రామదాస్ గారు సైంటిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జూమ్లో. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మయన్మార్లో, బ్యాంకాక్లో, థాయిలాండ్లో చూసుకున్నట్లయితే రిక్టర్ 7.7 పైన తీవ్రత ప్రకంపనలు వ్యాపించాయి, భూకంపం వచ్చింది. ఇప్పుడు రిక్టర్ స్థాయిలు ఏ స్థాయి వరకు దాటితే ప్రమాదంగా పరిగణించాలి, అసలు ఏ స్థాయి వరకు ఉంటే ప్రమాదంగా పరిగణించకూడదు? చూడండి, రిక్టర్ స్కేల్ మీద ఏ స్థాయి అని మాట్లాడుతున్నప్పుడు 5 కంటే ఎక్కువ మ్యాగ్నెట్ చాలా ప్రమాదం, 6 కంటే 7 కంటే ఎక్కువ ఇంకా ప్రమాదం, 8 కంటే వచ్చేది ఇంకా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం. ఈ యొక్క స్టేజెస్ ఉంటాయండి, స్టేజెస్. అది అంటే ఈ స్థాయిలో వచ్చింది కదా సార్. ఇప్పుడు 7.7 అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం, అన్ని ఇంటర్నెట్లో వచ్చినటువంటి విజువల్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఎక్కువగా ఉన్నటువంటి భవనాలు, అంతస్తులన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంటే ఈ మేర ఈ స్థాయిలో రావాలి అంటే ఎంతవరకు ఉంటుంది? అంటే దాని యొక్క ఫోర్స్ అనేది భూమి లోపలికి పైకి వస్తున్నది కనుక సేఫిక్ యాక్టివిటీ ఎక్కువ వస్తుంది. ఎక్కడ వస్తుందంటే అది వాళ్ళు పెట్టినటువంటి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. మయన్మార్, థాయిలాండ్ అన్ని కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు, 100% ఎఫెక్ట్ అయ్యింది. 7.12 పెట్టిన తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు, సేఫిక్ యాక్టివిటీ అంటే భూమి పొరలో ఉన్నటువంటి లేయర్స్లో కలిగేటువంటి డిస్టర్బెన్సెస్ ఇవి ఎక్కడెక్కడ కలుగుతున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తాయంటే 3 రీజన్స్ అండి. ఒక్కొక్కటి టెక్టానిక్ డిస్టర్బెన్సెస్ వల్ల, 2 వాల్కానిక్ యాక్టివిటీ వల్ల, నెంబర్ 3 కాంటినెంటల్ కొలిజన్ వల్ల. ఇదంతా కూడా ఇక్కడ వాల్కానిక్ అంటే ఎరప్షన్ ఆఫ్ ది లావా. ఇక్కడ లావా ఏం రాలేదు, అంటే లావా ఏం వచ్చినప్పుడు కూడా బయటికి చొచ్చుకొని రావాలి కనుక డిస్టర్బెన్స్ వస్తాయి, పక్కన దొరుకుతాయి పూలు ఒకదానికొకటి. అది లేదు. టెక్టానిక్ అంటే భూమి జియోలాజికల్ ప్రాసెస్, మోస్ట్లీ జియోలాజికల్ ప్రాసెస్. జియోలాజికల్ ప్రాసెస్ ఏంటి? ఈ యొక్క ఇండియా కూడా భూమి మీద ఉన్నటువంటి అంతా కూడా 7 నుంచి 11 పలకలుగా విభజించబడ్డాయి భూమిలో. ఒకప్పుడు 300-500 మిలియన్స్ కింద ఈ టెక్టానిక్ బ్లాక్స్ అన్ని కూడా ఒక దగ్గర ఉంది, సౌత్ పోల్ దగ్గర. అటువంటిదన్నీ డిస్టర్బెన్స్ అయి విడిపోయి 11 భాగాల కింద ఏషియా ఖండము, పసిఫిక్ ఖండము ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. వాళ్ళ భూమి ఇండియా ఎక్కడ ఉంది మనకి మ్యూరేషన్ ప్లేట్ కింద ఉంది, పక్కపోతే హిమాలయం ప్లేట్. తర్వాత ఇక్కడ మయన్మార్ ఏమో దాన్ని ఏమంటారు, మన సోడే కాంటినెంట్ అంటాం. ఈ రెండింటి మధ్యన తగినటువంటి ఘర్షణ, ఈ ప్లేట్స్ అన్ని కూడా బౌండరీస్ మధ్యన కూడా ఒకదానికొకటి మూవ్మెంట్ జరుగుతుంటాయి. ఈ మూవ్మెంట్ అనేది కింద ఉన్నటువంటి లేయర్ మీద వచ్చినటువంటి శక్తి వల్ల డిపెండ్ అయ్యాం. అదే మన వేషన్ ప్లేట్ కనుక చూసినట్టు ఇండియాలో సంవత్సరానికి 1 నుంచి 2 సెంటీమీటర్లు పైకి పోతుంది మన హిమాలయ పర్వతాల పైన. ఇక్కడ కూడా జరిగినప్పుడు ఏమైందంటే, ఇక్కడ స్పెషల్లీ మయన్మార్లో ఈ రీజన్స్ ఒకటి చెప్పనిగా 3 డిఫరెన్స్ వస్తుంది. ఇవి కాకుండా ఇవాళ ప్యూర్లీ కాంటినెంటల్ కొలిజన్స్. అక్కడ కాంటినెంటల్ అంటే ఏమంటే ఈ యొక్క పార్ట్ సోల్డే వాటర్ అని ఉంటుంది. వాటర్ అంటే ఏంటి? బ్రేక్ అయినటువంటి లేయర్స్ నుంచి సబ్సర్ఫేస్, సర్ఫేస్ కింద దగ్గర డిస్టర్బెన్స్ పైకి చిమ్మినప్పుడు ఈ ఎలాంగ్ ది బౌండరీస్ మీద, ఎలాంగ్ ది క్రాక్స్ తోటి పార్ట్స్ పైకి వస్తాయి. వచ్చినప్పుడు ఈ లేయర్స్ పక్కన ఉంటాయి, దానివల్ల భూమి మీద కంపిస్తారు. ఇవాళ 7 పాయింట్ వచ్చేదానికి తీవ్రత ఎక్కువ ఉంది, శక్తి శక్తి విడుదలైంది అక్కడ, అయిపోయి అక్కడ ఎక్కువ ఉంది. అయితే భూమి కంపనము, భూ ప్రకంపనలు కొన్ని కింద మనం విభజించాలి. ఎక్కడైతే శక్తి అయిందో ఎపిసెంటరో అది ఎక్కడ దాని దాన్ని ఏమంటారు, భూమి కంపనం అంట. ప్రకంపనలు అంటే దాని యొక్క ఎఫెక్ట్ రేడియల్గా సెస్మిక్ వేవ్స్ ప్రవహిస్తే కనుక ఈ రేడియల్గా వచ్చినటువంటి దాని ఏరియా ఎక్స్పెక్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చినటువంటి ఏంటంటే 7 కంట్రీస్ మీద వచ్చింది. అంటే స్వల్ప కాలంలో, అంటే కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే ఒకేసారి మయన్మార్ తర్వాత
థాయిలాండ్లో వచ్చింది. అంటే ఇన్ని కొద్ది టైంలో, అంటే ఇన్ని సెకండ్స్లో గ్యాప్లో రావడానికి కారణాలు ఏంటి? ఈ సడన్గా భూకంపాలు ఎందుకు వస్తాయి అసలు? సడన్ గా చెప్పాను, సడన్ గా కాదు అది. భూమి లోపల అంతర్భాగాల్లో జరుగుతున్న ప్రక్రియ ఇది, జలత్వ ప్రక్రియ ఇది. మనకు కనపడదు. చిన్నగా కూడా వచ్చి ఒక్కసారి పైకి చిమ్మ పడుతుంది ఆ శక్తి. అది చిమ్మ పడ్డప్పుడు భూమి లేచి పక్కన జరుగుతాయి కదా, దానివల్ల వస్తుంది. ఒక్కసారి 12 నిమిషాలలో ఇది ఎంత జరిగిందంటే రిలీజ్ ఆఫ్ ది ఎనర్జీ, సెస్మిక్ ఎనర్జీ అక్కడ. అది సింపుల్. 2 వెహికల్ కనుక తీసుకున్నట్లయితే దట్ డిపెండ్స్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ ది వెహికల్. ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ది ఎనర్జీ అండర్ సబ్స్టెన్స్ లేయర్స్. అది దాంతో 7 కంట్రీలు, అది ఒక్కటే దగ్గరే కాదు, మన న్యూఢిల్లీ, చైనాలో, మయన్మార్, మన మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఇక్కడ మన వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, చైనా, కదిలింది. అది అంటే ఇప్పుడు ప్లేట్ కదిలిందంటే అది ఒక పొల లేదో పక్క జరిగింది. జరిగి మళ్ళా దగ్గరికి వస్తాయి, ఒకసారి కొంత దూరం పోతాయి. ఈ ప్రక్రియలు భూకంపాలు వస్తాయి. ఇప్పుడు ఈ భూకంపంలో ఈ థాయిలాండ్ కావచ్చు, ఇలాంటి మెజారిటీగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎప్పుడు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టేనా? అంటే ఇప్పుడు చూడండి, ఒకటి ఈ యొక్క కాంటినెంటల్ రీజన్ యొక్క చూస్తున్నారు వాల్కానిక్ యాక్టివిటీ. ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉందండి. 24 అవర్స్ అక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయి. 24 అవర్స్ ఎలాంగ్ దట్ బౌండరీ దగ్గర 24 అవర్స్ వస్తూనే ఉంటాయి. మనకి ఇక్కడ కలపడం అర్థమైంది కదండి. అది అంటే ఏంటి, మన కంట్రోల్ ఉండదు. ఇది నేచర్ మన కంట్రోల్ లేనటువంటి ఇది ఒక్కటే. అంటే ఈ ఆసియాలోని దేశాలన్నింటిలో కూడా ఎప్పుడు ఈ భూకంపాలు అనేటువంటివి, ఈ ప్రకృతి విపత్తులు అనేటువంటివి ఎక్కువగా ఈ ఆసియాలోని ఉన్నటువంటి దేశాల్లోనే కనిపిస్తూ ఉంటాయి కదా సార్? ఇప్పుడు చూడండి, ఏషియాలో కాదు, మొత్తం ప్రపంచం అంతా నార్త్ ఇండియా, అమెరికన్ చూస్తే తక్కువ ఉందండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఎదురు రెండు ఒక దగ్గర ఉన్నట్టు ఉంటాయి. ఆ కాంటినెంట్, ఆ భూభాగం, ఈ భూభాగం, నార్త్ అండ్ సౌత్ రెండు కలిపి చూడండి మీరు, ఎట్లా మ్యాచ్ అవుతుంది. సంవత్సరాలు గడిచిన కొద్దీ వాటి ప్లేట్ల మధ్య దూరం పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాం. ఇప్పుడు మయన్మార్ భూకంపం 7.7 తీవ్రతగా చెప్పుకుంటున్నారు కదా సార్. మరి పక్క దేశాలన్నిటికి కూడా, చైనా ఇందాక చెప్పుకున్నట్టు ఆగ్నేయాసియా, అలాగే బంగ్లాదేశ్, మన ఇండియాలో మేఘాలయలో కూడా వచ్చింది. అంటే ఈ పక్క దేశాలకు కూడా ప్రతిసారి ఏదో ఒక దేశంలో భూకంపాలు వచ్చినప్పుడు మన దేశంలో అది ఏ స్థాయిలో ఉండొచ్చు? అంటే మన దేశంలో మన యొక్క బౌండరీ, అదే బౌండరీ, హిమాలయన్ బౌండరీ, దాని స్ట్రెంత్ మీద ఆధారపడింది. అది ప్రివెంట్ చేస్తుంది కొంతవరకు. ఈ రెండు ఢీక్కున్నప్పుడే కదా కదలిక వల్లే కదా ఏర్పడింది. అక్కడ విచ్ఛిన్నం ఎక్కువైంది, మనకు తక్కువైంది. ఆ సేస్మిక్ వేవ్స్ ట్రావెల్స్ అనేది మనకు తక్కువ ఉంది కనుక మనకు మన ఢిల్లీకి దగ్గర అక్కడ బిహార్లో 3-4 ఉంది, అక్కడేమో 7.4. మన కూడా పోయి దాటి, ఇక్కడ నేపాల్ పోయి దాటి నన్ను అనుకుంటాను. అక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది మన కంట్రోల్ లేనటువంటి ప్రక్రియ అండి. నేచర్ ప్రకృతి వైపరీత్యం. అంటే ప్రతిసారి ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలు, మన దేశంలో ముఖ్యంగా భూకంపాలు వచ్చేటటువంటి ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నట్టేనా? ఇప్పుడు కూడా మేఘాలయలోనే భూమి ఈ ప్రకంపనలు కనిపించాయి కదా. మన దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది అంటారా? చూడండి, మ్యాప్ చూడండి, నేను ఒకటి చూపిస్తున్నాను. ఇది ఇండియా మ్యాప్ అండి. ఈ మ్యాప్లో ఈ రెడ్ మార్క్స్ అంతా కూడా భూకంపాలు వచ్చి ఇప్పటివరకు సంభవించినాయి. ఎక్కువ కూడా నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్లో ఉన్నాయి. చూడండి ఎందుకున్నాయి అంటారు. ఇక్కడ హిమాలయ పర్వతాలు గ్రోత్ అవుతున్నాయి. ఒకవేళ కొన్ని మిలియన్స్ చేసిన హిమాలయాలు లేవు. ఎందుకు వచ్చింది? మన సౌత్ పోల్ ఉన్న వాళ్ళు ఇక్కడ జరిగినాం. ఈ ప్లేట్ కదలిక వల్లనే ఇంకా ఏం రోజులు తెలియదు. మన కొన్ని రోజులకు మన కాంటినెంట్ కూడా ఉంటుందో లోపలికి ఎక్కడ తీసుకోవచ్చు తెలియదు. ఎంత 100% అండి.
రైట్ రైట్ రామదాస్ గారు, ముఖమల పీఠ అధిపతి శ్రీధర్ స్వామీజీ గారు కూడా ఇప్పుడు మనతో పాటు జూమిన్లో